అందరికీ నమస్కారం. నాగేశ్వర్ సార్ నాకు గురువు గారు. అయితే ఆయన నాకు జర్నలిజం డిపార్ట్మెంట్లో గురువు గారు కాదు, దానికంటే ముందే యాక్చువల్గా నేను జర్నలిజం కోర్సులో చేరాలి అని హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు ఎట్లా చదవాలి ఏంటి అని హెల్ప్ చేశారు ఆయన. సో ఆ తర్వాత నేను యూనివర్సిటీలో జర్నలిజంలో చేరాను. అప్పటి నుంచి తెలుసు నాకు ఆయన. సో ఆయన ఒక ఆర్గానిక్ ఇంటలెక్చువర్, అది అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ కాదు, అందరికంటే ముందే విశ్లేషణలు కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు ఆయన చేసిన ఒక కామెంట్ ఇంత పెద్దగా వివాదాస్పదమైంది, కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అందులో ఉన్న సారాంశంతో ఎవరికి సమస్య లేదు. ఆ సారాంశాన్ని అనేక మంది అనేక సార్లు అంటే కొన్ని వందల సార్లు ఆ విషయాన్ని మాట్లాడారు. అంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు కూడా ఎట్లా కేంద్రానికి లేదా భారతీయ జనతా పార్టీకి దగ్గరగా ఉంటాయన్న విషయాన్ని అందరూ మాట్లాడారు. అటువంటి ఒక క్యాజువల్గా దాదాపుగా అందరూ యాక్సెప్ట్ చేసే ఒకదాన్ని ఆయన ఒక క్యాజువల్గా మాట్లాడినందుకు ఆయన మీద ఇంత స్థాయిలో దాడి చేశారు. నాకేమనిపిస్తుందంటే, ఇంతకుముందు మేడం చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రతిసారి ఏదో ఒక వివాదం కోసం చూస్తూ ఉంది. అంటే ఏదో ఒక వివాదం, ఒకదాని తర్వాత ఒకటి అక్కడ జరుగుతున్న అరెస్టులు అవన్నీ చూస్తుంటే కూడా ఎప్పటికీ ఒక వివాదం, ఒక అరెస్టు, దాని మీద కొంతకాలం, ఇవే తప్ప హామీలేంటి, అక్కడ ఏం జరుగుతుంది, రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, వీటి గురించి ఎవరు మాట్లాడలేని ఒక కండిషన్ అక్కడ వాళ్ళు డెవలప్ చేశారు. ఇది కూడా అందులో పార్టీ అని అనిపిస్తుంది. ఇలాంటి కమెంట్స్కే కానీ కేసులు పెట్టాల్సి వస్తే ఈ పార్టీకి ప్రతి పోలీస్ స్టేషన్లో కొన్ని వేల కేసులు ఉండాలి. ఎవరిదాకా ఎందుకు, మనందరికీ తెలుసు. అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్, ఆయనకు తన సోర్సెస్ ద్వారా, ఎవరు కేంద్ర నిఘా వర్గాల ద్వారా తెలిసింది ఏంటంటే అక్కడ 30,000 మంది అమ్మాయిలు ట్రాఫికింగ్కి గురయ్యారని. మరి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. మరి ఆ సమాచారం మీద ఇప్పటి వరకు కూడా ఏమీ చర్య కూడా తీసుకోలేదు. ఆయన మీద కేసు పెట్టాలి కదా, ఆయన ఎవరు ఎందుకు అడగట్లేదు, నీ సోర్స్ ఏంటి, నువ్వెందుకు అని. సోర్స్ దగ్గరకు వస్తే మనకు ఒక సమస్య ఉందండి. ప్రపంచంలో అన్ని డెవలప్డ్ కంట్రీస్లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని సీరియస్గా తీసుకుంటారు. జర్నలిస్టుల సోర్స్ని, అంటే జర్నలిస్ట్ షీల్డ్ లా అంటారు, అది అన్ని చోట్ల స్ట్రాంగ్గా ఉంది. దురదృష్టవశాత్తు మనకు భారతదేశంలో లేదు. లేనప్పటికీ కూడా మనకు నా సోర్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదు అని నిలబడే హక్కు మనకుంది. అయితే అట్లా తప్పనిసరిగా బయట పెట్టాలని, పెట్టకపోతే జైలుకి పంపిస్తామని కోర్టులు ఇక్కడ అంటున్నాయి, విచ్ ఈజ్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ అనుకోండి. బట్ కానీ అలాంటి ఒక లా కూడా మనం రావాలని గట్టిగా ఫైట్ చేయాలి. ఎందుకంటే ఇలాంటివి ఇంకా పెరుగుతాయి. ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు సోర్స్ చెప్పాల్సిన పని లేదు, జర్నలిస్ట్ మాత్రం సోర్స్ చెప్పాలి అనే ఇటువంటి ఒక డిమాండ్ రావటం అనేది చాలా తప్పు. మనం ఈ సందర్భంగా అది కూడా మాట్లాడాలి. జర్నలిస్ట్ షీల్డ్ లాస్ రావాలి. కనీసం తెలంగాణలో మనం అటువంటి ఒక లా తీసుకురావాలని మనం అందరం డిమాండ్ చేద్దాం. మన పేరుకే ఆంధ్ర మీడియా అంటున్నాం, కానీ అదంతా కూడా మనకు తెలంగాణ నుంచే పనిచేస్తుంది, హైదరాబాద్ నుంచే పనిచేస్తుంది. ఈ మొత్తం విషయాన్ని ఆంధ్ర తెలంగాణను చూడటం కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఆంధ్ర మీడియా ఇక్కడ నుంచే పనిచేస్తుంది. ఆంధ్ర పాలకులు కూడా ఇక్కడే ఉంటారు. ఇంకా విచిత్రంగా వాళ్ళ ఆధార్ కార్డులు కూడా ఇక్కడే ఉంటాయి. పొద్దున్న లేస్తే ఆంధ్ర తెలంగాణ మాట్లాడే వాళ్ళ ఆంధ్ర నాయకులు అందరూ కూడా మా ఆంధ్ర గురించి మీకెందుకని మాట్లాడే వాళ్ళ ఆధార్ కార్డులు డెఫినెట్గా హైదరాబాద్లో ఉంటాయి. పవన్ కళ్యాణ్ ఆధార్ కార్డు చెన్నైలో ఉండే అవకాశం లేదు, ఆంధ్రాలో ఉండే అవకాశం లేదు, హైదరాబాద్లోనే ఉంటుంది. మోస్ట్లీ చంద్రబాబు గారిది కూడా ఇక్కడే ఉండే అవకాశం ఉంటుంది. సో అంటే ఒక సందర్భం రాగానే ఒక విషయాన్ని తప్పుదో పట్టించడానికి, దాన్ని ఒక వివాదంగా మార్చడానికి ఇష్యూ తీసుకురావడమే, కానీ బ్రాడర్ సెన్స్లో ఇది జర్నలిజం మీద దాడి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీద దాడి. జర్నలిస్టులకు షీల్డ్ కావాలి. ఆంధ్ర తెలంగాణతో సంబంధం లేకుండా కనీసం మనం తెలంగాణ నుంచి ఒక ప్రోగ్రెసివ్ లా తీసుకురావడానికి, అంటే ఒక షీల్డ్ లా తీసుకురావడానికి మనం ఇది ఒక అవకాశంగా తీసుకుని, సోర్స్ అనే ఇష్యూ వచ్చింది కాబట్టి మనందరం పనిచేయాలి. నేను నా సంఘీభావాన్ని మా సార్కి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.